అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. మే నెల 18వ తారీఖు 2024 సంవత్సరం. మే నెల 18వ తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ 18వ తేదీ తిథి దశమి నక్షత్రం ఉత్తర పాల్గొన కరణం గర వనజ పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు శనివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి 6:22 వరకు ఉంటుంది. 6:22 నుండి 7:17 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:35 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:42 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శనివారం నాడు ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడులు అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించిన నిబద్ధతను అధ్యయనం చేసి కానీ కమిట్ అవ్వకండి. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి. అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండటానికి ఏం కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై మట్టిని వర్తించండి. ఇది మీ ఆర్థిక పరిస్థితికి శక్తిని ఇస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.